హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ యాంకర్ ప్రత్యూష. ఈరోజు మనం మన లైఫ్లో చాలామంది ఎక్కువగా ఫేస్ చేస్తున్న హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి, అసలు ఎందుకు వస్తున్నాయి, ఏం చేస్తే తగ్గిపోతుంది, హోమియోపతిలో ఎలాంటి మెడిసిన్ ఉంటుంది, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. సో దీని గురించి క్లీన్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు మనతో పాటు డాక్టర్ చేతన్ హోమియో నుంచి హోమియోపతి స్పెషలిస్ట్ డాక్టర్ చేతన్ గారు మనతో పాటు ఉన్నారు. సో సార్తో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హలో మేడం. సార్, మన బాడీలో అన్ని విటమిన్స్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. లైక్ ఏ విటమిన్ వల్ల మనకి ఐ బెనిఫిట్ ఎలా ఉంటుందో, డి వల్ల స్కిన్కి ఎలా ఉంటుందో, ఇలా అన్నీ ఉంటాయి. బట్ B12 డెఫిషియన్సీ వల్ల చాలా మందికి చాలా సమస్యలు వస్తాయని వింటూ ఉన్నాం. అసలు ఎందుకు B12 ఇంపార్టెంట్, అసలు ఎందుకు ఈ లోపం కలుగుతుంది సార్? మీరు అన్ని విటమిన్స్కి బెనిఫిట్లు ఉంటాయని చెప్పిండ్రు కదా. అవును. ఇప్పుడు ఆ విటమిన్ లేకపోతే, దాని లోపు ఉంటే మనకు బాడీ డ్యామేజ్ కూడా అవుతుంది. ఓకే. దానికి పెద్ద ఎగ్జాంపుల్ విటమిన్ B12. ఎందుకంటే ఇప్పుడు కొన్ని వీడియోలు ట్రెండింగ్లో ఉంటాయి. ఇప్పుడు చిక్రీ చిక్రీ పాట ట్రెండింగ్లో ఉండే కదా, ఇప్పుడు B12 ట్రెండింగ్లో ఉంది కాబట్టి అందరికీ తెలుస్తుంది. ఓకే. మనం స్కూల్లో ఉన్నప్పుడు విటమిన్ ఏ అని ఉండే మనకు, ఎక్కువ అరే కళ్ళద్దాలు వస్తాయి, కళ్ళు పోతాయి, అవి ఇవి అనేసి. ఇప్పుడు B టైం నడుస్తుంది, దాని తర్వాత Cది కూడా టైం వస్తుంది ఇంకో 10 ఏళ్ళు అయితే. అయితే ఇప్పుడు B12 లోపు అయితే చాలా మందికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు మన కాడ వచ్చి ఇట్లా 50నే ఉంటుంది B12, 50 ఉంటుంది రిపోర్ట్లో. అయితే ఇట్లా నొక్కుంటా కూర్చుంటారు. సూదులు గుచ్చినట్టు అనిపిస్తుంది, నడవనికి వస్తలేదు, చీమలు వచ్చి నేను పడుకున్నప్పుడు నా కాళ్ళు తినేస్తున్నాయి, వీక్ అనిపిస్తుంది బాడీ మొత్తం, అట్లా అనిపిస్తుంది. ఏం పని చేయబుద్ధి అయితే లేదు, నీరసం అంటే నీరసంగా ఉంటుంది. ఈడికి వెళ్ళి ఆ డోర్ ఓపెన్ చేయడానికి పోతే ఆయాసం వస్తుంది, ఇట్లా అంటారు. ఎందుకు? B12 ప్రభావం మన బాడీలో ఉన్న ప్రతి పార్ట్ మీద ఉంటుంది. చేతుల మీద ఉంటుంది, కాళ్ళ మీద ఉంటుంది, రక్తం మీద కూడా ఉంటుంది. అంటే రక్తహీనత కూడా వచ్చే అవకాశం ఉంటుందంట. అరే రావాలి, B12 తక్కువ ఉంటే రక్తహీనత రావాలి, నరాల వీక్నెస్ రావాలి. మళ్ళీ దాని తర్వాత గుండె మీద ప్రభావం. హోమోసిస్టిన్ అనేసి ఒక ప్రోటీన్ ఉంటుంది, అది పెరిగిపోతుంది. అది పెరిగితే గుండెకి ప్రమాదం. అది ఎందుకు పెరుగుతుంది? B12 తగ్గిందని. B12 చక్కగా లేకపోతే కూడా హోమోసిస్టిన్ డిస్టర్బ్ అయిపోతుంది. ఇట్లా ఎన్నో ఉంటాయి. అయితే B12 అంత అవసరం బాడీకి. మనిషి సరిగా పనిచేయాలంటే B12 ఉండాలి శరీరంలో. ఉండడమే కాదు, B12 కూడా సరిగా పనిచేయాలి. అయితే ఏంటంటే, లేకపోతే ఏమంటారు, చేతులు లాగుతున్నాయి, కాళ్ళు లాగుతున్నాయి, చక్కర్లు వస్తున్నాయి, గుర్తుంటలేదు. ఇప్పుడు మన దగ్గర వస్తే, అరే మీ పేరు డాక్టర్ బయట రాసి ఉంది, లోపలికి వచ్చినప్పుడు వరకు మర్చిపోయినా అనేసి అంటారు. అట్లా మతి మార్పు రావడం, తాళం చేయి ఎక్కడ పెట్టినో గుర్తుండలేదు, ఇట్లాంటివి. మళ్ళీ కొందరికి ఏదో భయం అవుతుంది డాక్టర్, ఏదో భయం. ఏంటి భయం? దేనికి భయం తెలియదు, కానీ భయం అవుతుంది. కడుపు లోపల నుంచి భయం వస్తుంది బయటికి, కడుపు లోపల నుంచి వస్తుంది. ఇట్లా నరాలు ఇట్లా కొట్టుకుంటున్నాయి, ఇట్లా పట్ 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 పట్. గుండెలో ఏమో ఇట్లా ఏదో ఛాతి మీద ఎవరో పెద్ద ప్రెషర్ వేసి ఇట్లా కంప్రెస్ చేస్తున్నారు, దడ 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 అవుతుంది. అసలు ఈ విటమిన్ ఇది B12 ఎందుకు లోపం, ఏ విధంగా వస్తుంది సార్? ఏ విధంగా వస్తుంది అంటే, B12 ఎక్కువ ఉండేది నాన్ వెజ్ సోర్సెస్లో. ఓకే. వెజ్ సోర్సెస్లో ఉండదు B12, నాన్ వెజ్ సోర్సెస్లో ఉంటుంది. ఇప్పుడు నాన్ వెజిటేరియన్ తింటే వాళ్ళకి జర ఉంటుంది, బెటర్ ఉంటుంది. వెజిటేరియన్లకు ఉండలేదు, అదొక ప్రాబ్లం. మళ్ళీ దాని తర్వాత B12 మిథైల్కోబాలమిన్ కానీ సైనకోబాలమిన్ కానీ ఏంటంటే, ఎప్పుడైతే మన శరీరంలో ఉంటుంది కదా, అప్పుడు అది చిన్న పేగు ఉంటుంది కదా మనకు, పెద్ద పేగు ఉంటుంది, చిన్న పేగు ఉంటుంది, దాంట్లో ఒక పార్ట్ ఉంటుంది ఇలియం అనేసి, అది అబ్జర్వ్ చేసుకుంటుంది. అది చక్కగా లేకపోతే అది అబ్జర్వ్ కాదు. సరే, అది కూడా చక్కగా ఉంది, B12 కూడా పోతుంది, నాన్ వెజ్ కూడా కడుపులో పోతుంది, అది అబ్జర్వ్ కూడా అవుతుంది. అయినా ఒక్కొక్కసారి పరేషాని ఉంటుంది. ఎందుకు అంటే, ట్రాన్స్కోబాలమైన్ అనేసి ఒక ప్రోటీన్ ఉంటుంది. దాని పని ఏంది? B12కి పని చేపియడం. ఇప్పుడు ఎట్లా అంటే, నేను క్యాబ్ డ్రైవర్ అనుకోండి, డీజిల్ నింపించిన, అన్ని చేసిన, బండి మొత్తం రెడీ చేసి ఇంటికి ఆడబెట్టిన, రేపు మార్నింగ్ లేచి నాకు రైడ్ పడుతుంది యూబర్లో, నేను బండి తీసుకొని పోవాలి, అంతే పని. కానీ నేను బండి తీసుకొని పోలేను, ఎందుకంటే నాకు గుర్తుంటలేదు కదా B12 తక్కువ ఉండడం వల్ల. తాళం చేయి ఎక్కడ పెట్టినో మర్చిపోయినా నేను. ఇప్పుడు తాళం చేయి కావాలి కదా బండి నడవాలంటే, ఆ తాళం చేయి ఆ ట్రాన్స్కోబాలమైన్.
ఓకే. అంటే ఇప్పుడు మనలో B12 లోపం ఉంది అని ఎలా తెలుసుకోవాలంటే ఏమైనా లక్షణాలు ఉంటాయా? లేదంటే ఏమైనా టెస్ట్ చేస్తే మనకు బయటపడే ఛాన్సెస్ ఉంటాయా? టెస్ట్ చేస్తే కూడా తెలుస్తుంది, ఓకే. లక్షణాలు కూడా బయటపడతాయి. ఎలాంటి లక్షణాలు ఉంటాయి? ఆయాసం ఉంటుంది, నడవనీకి రాదు, మాట్లాడనీకి రాదు. ఇప్పుడు నేను ఇంతసేపు మాట్లాడుతున్నా, నాకు ఆయాసం వస్తుందా లేదు? వాళ్ళకి జర్రసేపు మాట్లాడంగానే ఆయాసం వస్తుంది, ఎందుకంటే రక్తహీనత కూడా ఉంది కదా. అయితే అదొకటి ఉంటుంది. మళ్ళీ ఇవన్నీ లక్షణాలు ఉన్నాయి అనుకోండి, B12 రిపోర్ట్లో నార్మల్ ఉంది అనుకోండి, దాని అర్థం ఏముంటుంది? ట్రాన్స్కోబాలమైన్ చక్కగా లేదు, అది కూడా ఉంటుంది. మళ్ళీ B12 మెటబాలిజం చక్కగా అవుతలేదు బాడీలో, అది కూడా ఉంటుంది. ఓకే. అట్లా ఇంకొకటి ఏంటంటే చాలా మంది విటమిన్స్ మనం సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల లేదంటే ఇంజెక్షన్ చేసుకుంటూ ఉంటారు. సో ఏది బెటర్ అంటారు? ఇలా టాబ్లెట్స్ తీసుకొని ఇంజెక్షన్ తీసుకోవడం బెటరా, లేదంటే మనం ఆహారం త్రూ తీసుకోవడం మంచిదంటారా? ఇంజెక్షన్లు, టాబ్లెట్లు, క్యాప్సూల్లు పక్కకు పెట్టేసేయాలి. ఓకే. రోగి మందు వేసుకుంటాడు, మనం రోగి కాదు కదా, మనం భోగి. మనం భోగి అంటే మనం తినాలి. ఎట్లా తినాలంటే మన శరీరంకి మంచిగా ఉండేటట్టు తినాలి. మైదా పిండి మర్చిపోవాలి జీవితంలో. ఓకే. పూర్తిగా అవాయిడ్ చేయాలి. పూర్తిగా మర్చిపోవాలి మైదా పిండి. ఓకే. మైదా పిండి ఏం రంగు ఉంటుంది? వైట్ రంగు ఉంటుంది. అవును. వైట్ రంగు వస్తువులు మర్చిపోమని చెప్తలేను నేను, ఓన్లీ మైదా పిండి మర్చిపోమని చెప్తున్నాను. మళ్ళీ ఏం తినాలి? అరే పనీర్ ఉంటుందా, పాలు ఉంటుందా, పెరుగు ఉంటుందా? ఇది వెజిటేరియన్ కిందికి వస్తుంది కదా. అవును. వెజిటేరియన్ ఉన్నోళ్ళు ఇవి ఎక్కువ కన్జ్యూమ్ చేయాలి. ఓకే. ఏం చేయాలంటే ఒక 100 గ్రాములు పనీర్ తీసుకోవాలి. 100 గ్రాములు పనీర్ తీసుకోవాలి. పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టాలి, కొంచెం ఆవు నెయ్యి, కొంచెం 1 టీ స్పూన్ ఆవు నెయ్యి వేయాలి. ఓకే. వేడిగా అవుతుంది కదా, దాంట్లో ఈ పనీర్ క్యూబ్లు వదిలేసేయాలి. ఒక 2 నిమిషాలు ఇట్లా ఇట్లా చేయాలి. దాని మీద మిరియాల బుక్ని వేయాలి. మళ్ళీ కొంచెం ఉప్పు టేస్ట్ కోసం వేయాలి. ఓకే. అది తింటే రోడ్ల మీద అమ్మే చికెన్ 65 కన్నా టేస్టీ ఉంటుంది. మీరు వండుకునేటప్పుడే మీ నోట్లో అది చూసి నీళ్ళు రావడం స్టార్ట్ అవుతుంది. B12 కూడా పోతుంది, ప్రోటీన్ కూడా పోతుంది, గుడ్ ఫ్యాట్ కూడా పోతుంది, నరాలు కూడా బెటర్ అవుతాయి. ఇది వారానికి 3 సార్లు తినాలి. ఓకే. దీంతో వెజిటేరియన్లకు ఇది. ఇప్పుడు మైదా పిండి వైట్ కలర్ అవాయిడ్ చేయమన్నాం కదా, వెజిటేరియన్లకి 3 వైట్ వస్తువులు చెప్పినాం కదా. అది కాకుండా అరే నాన్ వెజ్ వాళ్ళకు ఏంది, మటన్ బిర్యానీ తినొద్దా, చికెన్ బిర్యానీ తినొద్దా, పత్తర్కా గోని తినొద్దా, ఏం తినొద్దు, ఎట్లా బతకాలి అంటే అట్లా కాదు. ఇప్పుడు ఏంది అంటే చేపలు ఉంటాయి, చేప పైనది లేయర్ స్కిన్ తీస్తే లోపల ఏ కలర్ ఉంటుంది? వైట్ కలర్ ఉంటుంది. అవును. దాన్ని కూడా మీరు బోన్లెస్వి కూడా ఉంటాయి. ఇప్పుడు అపోలో ఫిష్ ఉంటుంది. ఇప్పుడు హోటల్లో పోతే వాడు ఆయిల్ వేస్తాడు, ఆ సాసులు వేస్తాడు, అవి వేస్తాడు, ఇవి వేస్తాడు, అన్ని చేసి చేస్తాడు కదా. దాని బదులు ఇప్పుడు మనం పనీర్ చేసుకున్నాం కదా, అట్లా చేపని కూడా మీరు సాటే చేయండి. దాని మీద మిరియాల పౌడర్ వేయండి, కొంచెం ఇలాచీ పౌడర్ వేయండి, కొంచెం లవంగం పౌడర్ వేయండి. అట్లా సాటే చేసుకొని వారానికి 2-3 సార్లు తినండి. అది కాకుండా చేపల పులుసు, చేపల పులుసు ఎంత టేస్టీ ఉంటుంది. చింతపండు రసం కూడా ఉంటుంది దాంట్లో, విటమిన్ సి కూడా పోతుంది మీకు, అవునా కదా. ఇంకా అది ట్రెండ్ లో రాలేదు, ఇంకో 5 ఏళ్ళకి అది కూడా వస్తుంది. అప్పుడు కూడా మన చేపల పులుసు పనిచేస్తుంది, హెల్ప్ అవుతుంది. మళ్ళీ దాంట్లో మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఎక్కువ ఆయిల్ వేసి ఓవర్ కుక్ చేయొద్దు. అది కూడా వారానికి మీరు 3 సార్లు కన్జ్యూమ్ చేయండి. ఒమేగా 3 కూడా పోతుంది. ఇవి విటమిన్ B12 డెఫిషియన్సీకి చాలా మంచి ఫుడ్స్. అట్లా. సో లాస్ట్గా హోమియోపతిలో ఎలాంటి మెడిసిన్ ఏమైనా ఉంటుందా, లేదంటే జస్ట్ ఈ ఫుడ్ తీసుకుంటే సరిపోతుందంటారా? ఈ ఫుడ్ తీసుకుంటే కూడా వాళ్ళకు మెటబాలిజం సరిగా లేకపోతే పరేషాని కదా. ఇప్పుడు చాలా మందికి అదే పరేషాని వస్తుంది. రిపోర్ట్ లో 1000 వరకు ఉండాలనుకోండి, వాళ్ళకి 2000 ఉంది రిపోర్ట్ లో. ఇప్పుడు 1000 ఉండాలి కానీ 2000 ఉంది రిపోర్ట్ లో, అయినా చేతులు లాగుతున్నాయి, కాళ్ళు లాగుతున్నాయి, నరాల నొప్పులు అనేసి వస్తున్నారు. అయితే ఏంది, వాళ్ళలో మెటబాలిజం సరిగా లేదు. ఇప్పుడు వాళ్ళు మందులు వాడాలి. మీరు డైట్ కరెక్ట్ పాటించి చూడండి, సెట్ అవ్వకపోతే మందులు వాడండి, కానీ హోమియోపతి మందులు వాడండి. ఎందుకంటే హోమియోపతి మందులకి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఇప్పుడు ఈ B12 లోపుకి, తిమ్మిర్లకి, మంటలకి, నొప్పులకి ఒక మంచి మందు చెప్తాను నేను మీకు. ఏలియం సెపా అనేసి ఒక హోమియోపతి మందు ఉంటుంది. ఏలియం సెపా మందు 0/5 పొటెన్సీ, పొద్దుగాల 10 గోళీలు, పొద్దుమికి 10 గోళీలు నెల వాడండి మీరు. మీకు దాంట్లోనే సెట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అయినా అవ్వకపోతే మీ ప్రకృతి ప్రకారం మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలి. దాని గురించి మన కాడికి మీరు రావచ్చు. అట్లా అంటే మార్నింగ్ 10 ఈవినింగ్ 10 అంటే చాలా ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు కదా, మరి ప్రాబ్లం ఏమి ఉండదా? అంటే ఒక్క గోళీ సైజ్ ఇంత ఉండదు, ఇంతే ఉంటది. చిన్నగా ఉంటాయి హోమియోపతి, చిన్న చిన్న చక్కెర గోళీ లాగా ఉంటాయి కదా, అది 10. అంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు, ఈజీగా మీరు ఏమీ ఉండదు, ఉల్లిగడ్డ తిన్నట్టు ఉంటది అంతే.
థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే. సో చూసారు కదా, ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఎలాంటి హెల్త్ ప్రాబ్లంకైనా B12 లోపం ఉన్నా సరే, డయాబెటీస్ అయినా సరే, నీ పెయిన్స్ అయినా సరే, వెయిట్ లాస్ ఎలా అవ్వాలి, వీటన్నిటి గురించి అసలు హోమియోపతిలో ఎలాంటి మెడిసిన్ ఉంటుంది, ఎలా తీసుకోవాలి, ఇవన్నీ కూడా మీరు డాక్టర్తో మాట్లాడాలి, మాకు ఇంకా డౌట్స్ ఉన్నాయి, ఎలా క్లారిఫై చేసుకోవాలి అంటే జస్ట్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.